శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ఈ 2025 సంవత్సరం నవంబర్ 5వ తేదీన ఎంతో శక్తివంతమైన మహిమాన్వితమైన కార్తీక పౌర్ణమి. ఈ కార్తీక పౌర్ణమి రోజుని మనకు గోచారంలో విశేషంగా గజకేసరి యుగం ఏర్పడబోతుంది. ఈ గజకేసరి యుగం కారణంగా ఈ కార్తీక పౌర్ణమి నుండి రాశి చక్రంలోని ఈ 5 రాశుల వారికి గజకేసరి యుగం అనేది పట్టబోతుంది. ఈ గజకేసరి యుగం కారణంగా ఇప్పుడు మేము చెప్పబోయే ఈ 5 రాశుల వారికి విపరీతమైన అదృష్టం వీరి వెన్నంటే నడుస్తుంది. వీరికి ఏనుగు కుంభస్థలాన్ని కొట్టి కోటీశ్వరులు అవ్వబోతున్నారు. ఈ కార్తీక పౌర్ణమి నవంబర్ 5వ తేదీ నుండి కూడా గజకేసరి యుగం కారణంగా ఈ 5 రాశుల వారు ఏనుగు కుంభస్థలాన్ని కొట్టి గజకేసరి యుగం పట్టబోతుంది. వీరికి పట్టేటటువంటి అదృష్టం ఏ విధంగా వీరి జీవితంలో ఎటువంటి పెను మార్పులు అనేవి సంభవించబోతున్నాయి, ఆ 5 రాశుల వారు ఎవరు అనేటటువంటి విషయాలను ఇప్పుడు మేము ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరించబోతున్నాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. వివరాలకు వెళ్తే కనుక ఈ భూమండలంలో ప్రతి ఒక్కరు కూడా తాము చేస్తున్నటువంటి ప్రతి పని కూడా ఏ ఆటంకాలు అడ్డంకులు లేకుండా దిగ్విజయంగా పూర్తి కావాలని వృత్తి ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకునే ప్రతి ఒక్కరు కూడా అదేవిధంగా ఎవరైతే తమ తెలివితేటలతో వారు చేస్తున్నటువంటి ప్రతి రంగాలలో తాము అద్భుతమైన విజయాలు సాధించాలని, తాము పడిన కష్టానికి ప్రతిఫలంగా డబ్బులను బాగా సంపాదించాలని ఎల్లప్పుడూ భక్తితో ఆ దేవులను కోరుకుంటూ ప్రార్థిస్తూ ఉంటారు. ప్రస్తుతం గోచారంలో ఈ కార్తీక పౌర్ణమి అంటే నవంబర్ 5వ తారీఖున కార్తీక పౌర్ణమి నుండి కూడా గోచారంలో గజకేసరి యోగం అనేది ఏర్పడుతుంది. ఏ విధంగా అంటే మేషరాశిలో చంద్రుడు సంచారం కారణంగా, కర్కాటక రాశిలో బృహస్పతి యొక్క సంచారం కారణంగా ఈ సమయంలో ఈ నవంబర్ 5వ తేదీన కార్తీక పౌర్ణమి రోజున విశేషంగా గజకేసరి యుగం అనేది ఏర్పడబోతుంది. ఈ గజకేసరి యుగం అనేది రాశి చక్రంలోని ముఖ్యంగా ఈ 5 రాశుల వారికి అదృష్టం విపరీతంగా పట్టబోతుంది. ఏనుగు కుంభస్థలాన్ని కొట్టి నక్క తోక తొక్కినట్లుగా ఈ 5 రాశుల వారైతే ఈ గజకేసరి యోగంతో కోట్ల రూపాయలను సంపాదించబోతూ ఉన్నారు. వీరు పడిన కష్టానికి ప్రతిఫలంగా వీరికి డబ్బు అనేది విపరీతంగా రాబోతోంది. ఆ ధనలక్ష్మీదేవి వీరి ఇంట్లో కాలు పెట్టబోతోంది. ఈ నవంబర్ 5వ తేదీన కార్తీక పౌర్ణమి నుండి కూడా గజకేసరి యుగం కారణంగా అదృష్టం పట్టబోతున్న మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశి వారికి స్వస్థానంలో చంద్రుడు, అలాగే చతుర్థ స్థానంలో గురి యొక్క కలిక కారణంగా గజకేసరి యోగం ఏర్పడబోతుంది. ఈ గజకేసరి యోగం కారణంగా మేషరాశి వారు ఖచ్చితంగా వీరు చేసే ప్రతి పనుల్లో అద్భుతమైన విజయాలను సాధిస్తారు. ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతాయి. అలాగే వ్యాపారస్తులకు గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు వారికి అధిక మొత్తంలో లాభాలు చేకూరుతాయి. ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు విపరీతంగా పొందుకుంటారు. వీరికి ఏ రంగంలో ఉన్నటువంటి మేషరాశి వారికి రాజయోగం అనేది విపరీతంగా పట్టబోతుంది. దీని కారణంగా వీరికి ధనలాభాలు అధిక సంఖ్యలో వీరు ముందుకు వస్తాయి. వీరు చేస్తున్న ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతూ ఉంటుంది. గజకేసరి యుగం కారణంగా ఈ కార్తీక పౌర్ణమి నవంబర్ 5వ తేదీ నుండి కూడా అదృష్టాన్ని విపరీతంగా పొందుకోబోతున్న రెండవ రాశి కర్కటక రాశి. ఈ కర్కటక రాశి వారికి స్వస్థానంలో గురువు అంటే బృహస్పతి, ధనస్థానంలో దశమస్థానంలో మేషరాశిలో చంద్రుని యొక్క కలయిక కారణంగా వీరు గజకేసరి యోగాన్ని విపరీతంగా పొందుకోబోతున్నారు. దీని కారణంగా వీరు చేసేటటువంటి వృత్తి ఉద్యోగం వ్యాపారాలు ఏ రంగంలో ఉన్న ఆయా రంగాల వారికి విపరీతమైన ధనలాభాలు అనేవి వీరు పొందుకోబోతున్నారు. గతంలో వీరు పడిన కష్టానికి ప్రతిఫలంగా ఇప్పుడు ఈ గజకేసరి యుగం కారణంగా కర్కాటక రాశి వారు ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారు. గజకేసరి యుగం కారణంగా అదృష్టాన్ని విపరీతంగా పొందుకోబోతున్న మూడవ రాశి తులారాశి. తులారాశి వారికి ఈ కార్తీక పౌర్ణమి నుండి కూడా వీరి యొక్క సప్తమ స్థానంలో చంద్రుడు బలంగా ఉండడం వల్ల, అదేవిధంగా దశమ స్థానంలో గురి యొక్క కలిక కారణంగా తులారాశి వారికి గజకేసరి యుగం ఏర్పడుతుంది. దీని కారణంగా వీరికి పట్టిందల్లా బంగారం ఇవ్వబోతుంది. వీరు చేసే ప్రతి పని కూడా ఏ ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపారం సాఫీగా సాగుతుంది. విద్యార్థులు చదువుల్లో ముందు వరుసలో ఉంటారు. పెళ్ళిళ్ళు కాని వారికి పెళ్ళిళ్ళు జరుగుతాయి. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక లావాదేవీలు చక్కగా కలిసి వస్తాయి. మీ దాంపత్య జీవితం అన్యాయంగా సాగుతుంది.
ఇక గజకేసరి యుగం కారణంగా నవంబర్ 5వ తేదీన కార్తీక పౌర్ణమి నుండి కూడా అదృశ్యాన్ని పొందుకోబోతున్న 4వ రాశి మకర రాశి. ఇక మకర రాశి వారికి 4వ స్థానంలో చంద్రుడు బలంగా ఉండడం వల్ల గురువు ఉచ్చస్థానంలో సంచారం కారణంగా గజకేసరి యుగం ఏర్పడుతుంది. ఇక ఈ గజకేసరి యుగం కారణంగా మకర రాశి వారికి పట్టిందల్లా బంగారం ఇవ్వబోతుంది. వీరు చేసే ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా విజయం అందుకుంటారు. విద్యార్థులు చదువుల్లో ముందు వరుసలో ఉంటారు. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. వ్యాపారస్తులకు వ్యాపారులు మంచి లాభాలను అందిస్తాయి. అదేవిధంగా చేతి వృత్తుల వారికి మంచి మంచి పనులు చేతికి అందుతాయి. అదేవిధంగా వారి వృత్తుల్లో అధికంగా డబ్బులను సంపాదిస్తారు. పెళ్లిళ్ళు కాని వారికి పెళ్లిళ్ళు జరుగుతాయి. సంతాన ధనయోగం కలిగే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా మకర రాశి వారికి ఈ గజకేసరి యుగం కారణంగా వీరికి పట్టిందల్లా బంగారమే అవబోతుంది. ఇక గజకేసరి యుగం కారణంగా నవంబర్ 5వ తేదీన కార్తీక పౌర్ణమి నుండి కూడా అదృశ్యాన్ని విపరీతంగా పొందుకోబోతున్న 5వ రాశి మీనరాశి. మీనరాశి వారికి 10వ స్థానంలో చంద్రుడు బలోపేతం అవుతాడు. వీరి రాశాధిపతి గురువు పంచమ స్థానంలో సంచారం కారణంగా మీనరాశి వారికి గజకేసరి యుగం అనేది విపరీతంగా పట్టబోతుంది. ఇక ఈ గజకేసరి యుగం కారణంగా మీనరాశి వారు వీరు తలపెట్టిన ప్రతి పని కూడా దిగ్విజయంగా పూర్తవుతుంది. ప్రస్తుతం వీరికి ఏలినాటి శని ఉన్నప్పటికీ కూడా ఈ గజకేసరి యుగం కారణంగా మీనరాశి వారైతే అదృష్టవంతులు, లక్ష్మీకూపరు అవ్వబోతున్నారు. వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలు చేసేవారికి ధనలాభాలు విపరీతంగా పెరుగుతాయి. వీరు అనుకున్న ప్రతి పని కూడా ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది. వీరు చేసే ప్రతి పనిలో కూడా లాభాలు విపరీతంగా వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే సమాజంలో గొప్ప గొప్ప వ్యక్తులు పరిచయం అవుతారు. వారి ద్వారా కూడా మీనరాశి వారికి అద్భుతమైన లాభాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలు చేసేవారికి అద్భుతమైన లాభాలను పొందుకుంటారు. ఇది ఏమైనప్పటికీ కూడా ఈ గజకేసరి యుగం కారణంగా ఈ 5 రాసుల వారికి అయితే పట్టిందల్లా బంగారం అవుతుంది. ముఖ్యంగా ఈ 5 రాసుల వారు మాత్రం మీరు ప్రతిరోజు కూడా శివుణ్ణి మనసులో స్మరించుకోండి. వీలైతే శివాలయానికి వెళ్ళి శివయ్యకు నీళ్ళను అభిషేకంగా అందించండి. అదేవిధంగా మీ స్తోమతను బట్టి దాన ధర్మాలు కూడా చేయండి. రాత్రి నానబెట్టిన శనగలను లేదా ఉలవలను ఉదయం గోమాతకు ఆహారంగా అందించండి. దీని ద్వారా, ఈ పరిహారాల ద్వారా, ఈ దైవ కార్యం ద్వారా మీకు మరింత అద్భుతమైన లాభాలు అనేవి మీ జీవితంలో ఈ కార్తీక పౌర్ణమి నుండి ఖచ్చితంగా చూస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.